మీరు ప్రస్తుతం మీ ఫోన్లో స్క్రోల్ చేస్తున్నారా? అయితే మీరు ఒంటరిగా లేరు. సగటున ప్రజలు తమ స్క్రీన్లను చూస్తూ రోజుకు 3 గంటలు గడుపుతారు. అంటే ప్రతి వారం దాదాపు పూర్తి రోజు. అయితే ఇంత స్క్రీన్ టైం ప్రభావం గురించి మీరెప్పుడైనా ఆలోచించారా? ఈరోజు మనము భారీ స్క్రీన్ వినియోగం మరియు దాని ప్రతికూలతలకు సంబంధించిన వాస్తవాలను తెలుసుకుందాం. అదేవిధంగా మీరు స్క్రీన్ టైం సమయాన్ని ఎలా తగ్గించుకోవాలో దాని గురించి మాట్లాడుకుందాం పదండి. మిత్రమా, పడుకునే ముందు స్క్రీన్లను ఉపయోగించడం వల్ల నిద్ర నాణ్యతకు అంతరాయం కలుగుతుందని నిరూపించబడింది. స్క్రీన్ల ద్వారా వెలువడే నీలిరంగు కాంతి మన మెదడులను ఇంకా పగటిపూట అని భావించేలా చేస్తుంది. ఇది నిద్రలేమి లేదా విరామం లేని రాత్రులకు దారితీస్తుంది. ఇప్పుడు శారీరక ఆరోగ్యం గురించి మర్చిపోకూడదు. ఎక్కువసేపు స్క్రీన్ల వైపు కూర్చోవడం మరియు చూస్తూ ఉండటం వలన నిశ్చల జీవన శైలికి దారితీస్తుంది. ఇది ఊబకాయం, గుండె జబ్బులు మరియు మధుమేహం కూడా ప్రమాదాన్ని పెంచుతుంది. భారీ స్క్రీన్ల వినియోగం పేలవమైన భంగిమతో కూడా ముడిపడి ఉంటుంది. పరికరాన్ని వంకరగా ఉంచినప్పుడు, అదే అండి, మనం స్క్రీన్ని చూస్తున్నప్పుడు మనకు వెన్ను, మెడ మరియు భుజం నొప్పి వస్తుంది. కాబట్టి మీ స్క్రీన్ సమయాన్ని తగ్గించుకోవడానికి మీకు ఏమి చేయవచ్చు? కొన్ని ఆచరణాత్మక దశల్లోకి వెళ్దాం పదండి. ముందుగా మీ స్క్రీన్ సమయాన్ని పరిమితులను సెట్ చేయండి. చాలా స్మార్ట్ ఫోన్లు వినియోగాన్ని ట్రాక్ చేయడంలో మీకు సహాయపడే ఫీచర్లను కలిగి ఉంటాయి. మీరు ఎంత సమయం గడుపుతున్నారో తెలియకున్నా తర్వాత మార్పులు చేయడం సులభమవుతుంది. సో మొదట మీరు మీ సమయాన్ని ఎంత గడుపుతున్నారో తెలుసుకోండి. స్క్రీన్ల వినియోగం కోసం రోజులోని నిర్దిష్ట సమయాలను నిర్ణయించడానికి ప్రయత్నించండి. షెడ్యూళ్లను కలిగి ఉండటం వలన మీరు క్రమశిక్షణలో ఉండేందుకు సహాయపడుతుంది. తరువాత డిజిటల్ డీటాక్స్ను పరిగణించండి. అంటే దీని అర్థం మీ పరికరాల నుండి వారాంతాన్ని పూర్తిగా నిలిపివేయవచ్చు లేదా ప్రతిరోజు కొన్ని గంటలు మాత్రమే అవసరమైనప్పుడు తీసుకోవచ్చు. హాబీలను అన్వేషించడానికి లేదా కుటుంబంతో సమయాన్ని గడపడానికి ఆ సమయాన్ని వినియోగించండి. అంటే దీనికి అర్థం డిజిటల్ డీటాక్స్కి మిగిలిన సమయంలో మీరు హ్యాపీగా మీ ఫ్యామిలీతోనో లేదా మీ ఫ్రెండ్స్తోనో కలిసి ముఖాముఖి సమావేశంలో కలుసుకోండి. అభిరుచుల గురించి మాట్లాడుతూ ఆఫ్లైన్ కార్యాచరణను ఎంచుకోండి. పుస్తకాన్ని చదవడం, తోటి పని చేయడం లేదా నడకకు వెళ్ళడం వంటివి రిఫ్రెష్గా భావించి మరియు సంతృప్తికరంగా ఉంటాయి. ముఖాముఖి పరస్పర చర్యల్లో పాల్గొనండి. స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులతో సమయాన్ని కేటాయించి వారితో గడపడం స్క్రోలింగ్ చేయలేని మార్గాల్లో మీ మానసిక స్థితిని పెంచడంలో సహాయపడుతుంది. మెడిటేషన్ మరియు అభ్యాసాలు కూడా సహాయపడతాయి. ధ్యానం, యోగా లేదా సాధారణ శ్వాస వ్యాయామాలు స్క్రీన్లలోకి తప్పించుకునే అవసరాన్ని తగ్గించగలవు. స్క్రీన్ ఫ్రీ జోన్ను సెట్ చేయడం గురించి మాట్లాడుకుందాం. ఇది మీ బెడ్రూమ్లో లేదా డైనింగ్ ఏరియా కావచ్చు. ఆ ప్రదేశాల్లో నో స్క్రీన్ రూల్ని ఏర్పాటు చేయడం వలన మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో కూడా మరింత ఇంటరాక్ట్ అయ్యేలా మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది. చివరగా సంఘం లేదా సపోర్ట్ గ్రూప్లో చేరండి. అంటే దీనికి అర్థం ఒక ప్రయాణంలో ఉన్న వ్యక్తులకు కలిగి ఉండటం మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచుతుంది. కలిసి స్క్రీన్ సమయాన్ని తగ్గించడానికి మీ స్నేహితులతో సవాళ్లను ప్రారంభించవచ్చు. ఒకరినొకరు ప్రోత్సహించండి మరియు మీ పురోగతిని పంచుకోండి. మరియు మీ విజయాలను జరుపుకోవడం మర్చిపోవద్దు మిత్రమా. స్క్రీన్ సమయాన్ని తగ్గించే ప్రయాణం ఒక ప్రక్రియ. సహనం కీలకం. తెరలు మన జీవితంలో ఒక భాగం మాత్రమే, కానీ అవి వాటిని నిర్వహించకూడదు. భారీ స్క్రీన్ వినియోగాన్ని తగ్గించడం ద్వారా మీరు మీ కంటి ఆరోగ్యం మరియు మానసిక శ్రేయస్సు మరియు మొత్తం శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచవచ్చు.
కాబట్టి స్క్రీన్ సమయాన్ని తగ్గించుకోవడానికి మీరు ఈ వారం ఏమి చేస్తారో నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. మీకు ఈ సమాచారం ఉపయోగకరంగా అనిపించి ఉంటే దయచేసి లైక్ బటన్ నొక్కండి. అదేవిధంగా మీ స్నేహితులకు మరియు మీ సోదరులకు షేర్ చేయండి. అంతే. ఈ వీడియోను సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ గంటను మోగించండి. దీని ద్వారా తదుపరి రాబోయే వీడియోస్ మీ అందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉండి నాకు మరింత ప్రోత్సాహాన్ని ఇస్తాయని నేను నమ్ముతాను. మరియు మరింత తెలివైన కంటెంట్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మిత్రమా. కలిసి ఈ ప్రయాణాన్ని చేద్దాం మరియు స్క్రీన్‌కి మించిన ఆనందాన్ని పొందుదాం. తదుపరి కలుద్దాము. మరి నెక్స్ట్ వచ్చే వీడియోలో తప్పనిసరి కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. స్క్రీన్ ఫ్రీ జోన్‌ను సెట్ చేసుకొని అందరం బాగుందాం. అంతకు మించిన సంతోషాన్ని చేసే ప్రతి పనిలో వెతుకుదామని మీకందరికీ తెలియజేయాలనుకుంటున్నాను. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్.